అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆటాపాట. ఈరోజు మీరు ఒక అపురూపమైన వీడియో చూడబోతున్నారు. గద్దరన్న గారి గురించి. నాకు గద్దరన్న గారు ఆలపించిన, ఆయన రచించిన, నటించిన ఆ పాటని కొరియోగ్రఫీ చేసే అవకాశం దక్కిందండి. అది బొమ్మకు మురళి క్రియేషన్స్ వారి నిర్మించబడ్డ ఇండియన్ ఫైల్స్ అనే ఫిలింలోనిది. ముందుగా బొమ్మకు మురళి దర్శకుడు, ఆయనకి ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ కనకదుర్గ గారికి ధన్యవాదాలు. ఆయన పేరు నాకు ఎప్పుడు పరిచయం అయిందంటే చాలా సంవత్సరాల క్రితం ఉషా కిరణ్ మూవీస్లో రఘురామ్ మాస్టర్ గారు మా గురువు గారు అన్నమాట. ఆయన ఈ గద్దరన్న అనే పాత్ర ఆయన ఒక సినిమాలో పోషించారనమాట. ఆయన ఆ సినిమాలో పోషిస్తున్నప్పుడు గద్దరన్న పాత్రని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన ఇలా పాడేవారు, ఇలా ఆడేవారు, ఇలా జంప్ చేసేవారు, ఇలాగూ రకరకాలుగా ఆయన ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చూశాను అనమాట నేను. అలాగూ గద్దరన్న గారి పేరు నాకు అప్పుడు పరిచయం అయ్యి అన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు గద్దరన్న గారిని నేరుగా నేను చూసే అవకాశం, ఆయనకి నేను కొరియోగ్రాఫ్ చేయడం నాకు ఇది నిజంగా ఒక కలలాగా ఉందన్నమాట. సో నాకు ఈ అదృష్టం దక్కిందే అనేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన వయసు ఏంటి, ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఆయన ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు, ఎంతమందిని ఆలోచింపచేశారు ఆయన పాటల ద్వారా. ఆయన నేషనల్ రేంజ్కి ఆయన ఎలా పేరు తెచ్చుకున్నారు పొలిటికల్గా, ఇవన్నీ కూడా చూశాను నేను. వీడియోస్ చూశాను, ఆయన గురించి తెలుసుకున్నాను. ఎందుకంటే ఆయనకి కొరియోగ్రఫీ చేసే ముందర ఆయన వీడియోస్, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆయన ఎలా ఉంటారు, ఆయన ఏ యాంగిల్లో బాగుంటారు, ఆయన తరచూ వాడే పదం ఏంటి, ఇవన్నీ కూడా ఆరా తీస్తూ అన్నీ అన్వేషిస్తూ ఆయన వీడియోస్ చూడడం జరిగింది. అండ్ మెయిన్గా ముఖ్యంగా ఈయన గురించి చెప్పాలి అని అంటే, నేను ఆయనకి కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడల్లా చాలా ఆశ్చర్యానికి గురయ్యానండి. ఎలా అంటే, మనకి ఒక చిన్న ముళ్ళు కాళ్ళల్లో గుచ్చుకుందంటే విలవిల్లాడిపోతాం. ఆ ముళ్ళుని తీసేంతవరకు మనకి నిద్ర పట్టదు, అది మనని చంపేస్తుందన్న భయం ఉంటుంది మనకి. అలాంటిది ఒక తూట గుండెల్లో ఉంది ఆయనకి, గద్దర్ గారికి. నేను 3 రోజులు సాంగ్ చేశాను. 3 రోజులు కత్తి మీద నాట్యం ఆడుతున్న ఫీలింగ్ ఉండిందనమాట. ఎందుకంటే ఆ గుండెల్లో ఆ తూటాన్ని పెట్టుకుని ఆయన పాడుతున్నారు, ఆడుతున్నారు, వేగంగా నడుస్తున్నారు, అందరితో సరిసమానంగా నడుస్తున్నారు. అసలు అది ఆశ్చర్యానికి గురి చేసింది. అట్ ద సేమ్ టైం, అమ్మో ఈయన్ని చాలా జాగ్రత్తగా చూడాలి, ఆయనకి ఏం కాకుండా చూడాలి అన్న ఒక జాగ్రత్త అన్నమాట. జాగ్రత్త అంటే అది చాలా కష్టమైన విషయం యాక్చువల్గా. అలా వర్క్ చేయడం అనేది, గుండెల్లో తూటా పెట్టుకుని ఆ గుండె చప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఆయన ఇప్పుడు ఒక వయసు పెరిగిందంటే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, ఇవన్నీ రావడం మనకి వయసుతో కూడిన ఒక మార్పు. కానీ గుండెల్లో ఆ తూటాన్ని పెట్టుకుని ఆయనకి షుగరు ఉంది, బీపీ ఉంది, మరి అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఆయన ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకునేవారు. మేము కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం యాక్చువల్గా. టైంకి లంచ్ బ్రేక్ ఇచ్చేయడం, అండ్ ఆయనకి స్పాట్లోనే ఒక షాట్ చేశారంటే వచ్చి కూర్చునేటట్టు ఇమీడియట్గా, ఇలాంటివన్నీ అరేంజ్ చేసి ఆయనకి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం యాక్చువల్గా. ఆయనకి జనాల్లో ఆడటం కొత్త కాదు, డప్పులు వాయిద్యాల మధ్యన పాడటం కొత్త కాదు, ఏది కొత్త కాదండి. కానీ ఆయనకి కొత్తగా అనిపించిన విషయం ఏంటంటే, ఆయన ఒకసారి ప్రదర్శన మొదలెట్టారంటే
ఆఖరి దాకా కూడా ఎక్కడ ఆగదు. ఒక స్టేజ్ ప్లే అంటే స్టేజ్‌లో నుంచుని ఒక ప్రదర్శన ఇచ్చే వాళ్ళకి మొదలెట్టారంటే చివరి దాకా వెళ్ళిపోతుంది అంతే. ఎక్కడ సో, ఆయన ఈ ఏకధాటిగా చేయడం వేరే, చిన్న చిన్న ముక్కలుగా పాటని చిత్రీకరించడం వేరే గదా! అది చాలా తేలిగ్గా ఆయన చేసేసారనమాట. అండ్ ఆయనకంటూ ఒక క్యారవెన్, ఆయనకి ఎప్పుడు పడుకోవాలనిపించినా లోపలికెళ్ళి పడుకోవడానికి క్యారవెన్, ఆయన షాట్ అయిపోయిందంటే కూర్చోవడానికి అన్ని సౌకర్యాలు చేసి, ఆయన ముఖ కవళికలు అన్నీ గమనిస్తూ, ఏందంటే ముఖం ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఏమాత్రం కాస్త ఇబ్బంది ఉన్నా కూడా మనకి కనిపించేస్తుందనమాట ఫేస్‌లో. సో, నేను ఆ జాగ్రత్తలు తీసుకుంటూ చాలా క్విక్‌గా 3 days పోయిందే తెలియలేదు మాకు. అంత ఈజీగా వెళ్ళిపోయిందనమాట. సాంగ్ అంతా చక్కగా చేసేసాము. వి ఆల్మోస్ట్ హ్యాడ్ 4 to 5 కెమెరాస్ పెట్టి వి షాట్ ద సాంగ్ అండి. ఏంటంటే ఆయన ఒక పాట ఒక మూమెంట్ చేశారు అని అంటే ఆ మూమెంట్ని మళ్ళీ మళ్ళీ చేయకుండా అన్ని యాంగిల్స్లోనూ కెమెరాస్ పెట్టి ఒకేసారి చేసేవాళ్ళం అనమాట. సో అలాగూ తెలివి ఉపయోగించి మేము చాలా క్విక్గా సాంగ్ తీయడం జరిగింది. ఈ సాంగ్ని కట్ చేసి ఆ కట్ చేసిన వర్జన్ని ఆయన వచ్చి చూశారు. చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది కూడా నాకు ప్రొడ్యూసర్ కనకదుర్గ చెప్పారు, చాలా ఎక్సలెంట్గా వచ్చింది, ఆయన చాలా సంతోషపడ్డారనేసి. ఎంతైనా ఎవరైతే ఉత్సాహంగా చేశారు, దాన్ని తెరకెక్కించాలని పాట రాసి దాన్ని పాడి రెడీ అయ్యి దాన్ని ప్రదర్శించి సినిమాలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు ఆ ఆడియో ఫంక్షన్కి లేరు అనేటప్పటికి ఎక్కడో బాధేసింది. కానీ ఆ లోటుని తీరుస్తూ వాళ్ళ అమ్మాయి వచ్చారు, కూతురు వచ్చిందనమాట. సో అదొకటి చాలా కన్సోలింగ్గా ఉండింది మాకు. సచ్ ఎ గ్రేట్ మ్యాన్ అనేది తెలిసి నేను పాదాభివందనం చేద్దామని వెళ్ళి నమస్కారం చేద్దామని చెప్పి వంగుతుంటే ఆయన పట్టేసుకుని వద్దమ్మా, ఆడపిల్లలు ఏ మగవాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరం లేదు, మీరు మొక్కకూడదమ్మా, మేమే మిమ్మల్ని మొక్కాలి అనేవారు. సో ఆడవాళ్ళని అంత గౌరవించేవారు. అలాంటి వ్యక్తిని మేము ఎలా చూసుకోవాలి. సో మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నామండి ఆయన విషయంలో. రిగార్డింగ్ గద్దర్ అన్న, ఆయన వయసు ఎంత, ఆయన టోటల్ హిస్టరీ ఆఫ్ గద్దర్ అన్న గారిది అది ఒక చరిత్ర. ఆ చరిత్రలో కొరియోగ్రఫీ చేసి నా పేరు కూడా అందులో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ గద్దర్ అన్న గారి పేరు మీద ఇప్పుడు అవార్డ్స్ కూడా ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ మీ ఆ హ్యాపీనెస్ అలా డబల్ అవుతుందన్నమాట. హలో ఎవర్ లాస్టింగ్గా ఆయన ఎప్పుడు బతికున్నట్టుగానే ఆయన పాడటం ఆడటం అన్నీ అలా ఉండిపోతాయి అన్నమాట. సినిమాలో నటించే వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు మరణించినా కూడా వాళ్ళు మళ్ళీ బతికొచ్చినట్టుగా వాళ్ళు మళ్ళీ ఆడటం పాడటం ఆనందంగా ఉండటం ఇవి మనం చూస్తాం. సో థ్యాంక్స్ ఫర్ సినిమా. అండ్ ఈ ఆడియో రిలీజ్ ప్రసాద్ ల్యాబ్లో జరుగుతోందండి. ఇండియన్ ఫైల్స్ అనే మూవీకి ఈ సాంగ్ వస్తుంది. సో ఆ ఫిలిం ఆడియో రిలీజ్ ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. దానికి గద్దర్ అన్న గారి స్థానంలో వాళ్ళ కూతురు వచ్చి ఆడియో రిలీజ్ చేశారు ఈ సాంగ్ని. ఆవిడ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ నాన్నగారి సాంగ్ తెర మీద చూసుకుంటున్నప్పుడు ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు, ఆ పాటని హమ్ చేయడం, దాని వెనకాల ఆవిడ అనుభవాలు అవన్నీ కూడా వీడియో రికార్డ్ చేశాను మీకోసం. అందరూ చూసి ఆనందించండి. దిస్ ఈజ్ అ వెరీ ప్రెషియస్ వీడియో ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీవన్. గద్దర్ అన్న ఏకైక కుమార్తె పేరు తండ్రి పాటని ఆస్వాదిస్తూ లిప్సింక్ ఇస్తున్నారు. పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అన్నలకు అక్కల అందరికీ గద్దర్ అన్న కుటుంబం తరఫున చెల్లి
వెన్నెల తరఫున విప్లవాది వందనాలు. ఈ పాట చాలా అద్భుతం, ఈ పాట మహాశక్తి, ఈ పాట మహా ఆయుధం. ఈ పాట రాస్తున్నప్పుడు నేను పక్కన ఉండడం నా అదృష్టం. ఈ పాట రాస్తున్నప్పుడే నా గుండె బాగా కదిలింది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా ఆ కదలికలు కనిపించాయి. నా రెండో బిడ్డ పుట్టిన తర్వాత నాన్న 1 year 2 months అప్పుడు చనిపోయినాడు. కానీ ఈ పాట రోజుకు 10 సార్లు చూస్తాడు. ఈ పాట వేస్తున్న ప్రతి ఒక్క నాట్యం తను వేస్తాడు. అదే ఉద్వేగం, అదే ఆలోచన, అదే ఆవేశం, అదే పోరాట తత్వం ఒక సంవత్సరం పిల్లలని గుండెల్లో కదిలించాడంటే మన గుండెల్ని ఎంత కదిలించాడు, మన గుండెలు మనం ఏ విధంగా పోవాలి, మన ఆశయం ఏంటి, మన బతుకు ఏంటి, మన రానున్న తరాలకు మనం ఏం ఆయుధం ఇవ్వాలని మనం నిర్ణయించుకోవాల్సిన సమయం ఉందని మీ చెల్లగా మీ వెన్నెలగా కోరుతున్నాము. ఆల్రెడీ మా నిర్ణయం మేము చేస్తాం. గద్దరన్న బిడ్డగా ఆయన వారసులుగా మేము కాదు, ఆయన వారసులు ప్రజలు మీరంతా. ఆయన వారసులు కళాకారులు, ఆయన వారసులు అన్న లాంటి వాళ్ళు, ఆయన వారసులు ప్రజలు. మీతో అడుగునై నేను కూడా వస్తున్నాను. మీ పాటనే ఈ సినిమాలకు తగ్గ స్టెప్స్ నేర్పించిన అక్క సుచిత్ర చూసినప్పుడు ఎంత సింపుల్ గా ఎలా ఉంటది అని, ఎంత సింపుల్ గా ఉంటది. ఆ స్టెప్స్ ని గద్దరన్న ఏడ మేనేజ్ చేస్తున్నావు, ఆయన ముందు ఎవరైనా చెప్తారా ఏంటి అని చెప్పి అనుకునేవాడిని. కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేసి సింగిల్ ఉమెన్ కెన్ లీడ్ ఎనీథింగ్ అని చెప్పి ప్రూవ్ చేసిన పర్సన్. దాదాపుగా ఆ రోజు షూట్ లో 1000కి పైన ఉన్న జనాల దాంట్లో దాదాపు ఒక 6 కెమెరాస్ డీల్ చేసుకుంటా 3 రోజులలో గద్దరన్న పాట షూట్ చేసింది. అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్. కిరణ్ గారు నేను డైరెక్ట్ చేసిన ఫిల్మ్కి ఫస్ట్ మూవీ క్యారెక్టర్ వరల్డ్ బెస్ట్ మూవీ. అది నేను చాలా గర్వపడ్డాను. అండ్ గద్దరన్న ఆయనతో పనిచేయడం నిజంగా నా అదృష్టం. నేను అసలు కొరియోగ్రఫీ పెద్దగా చేయట్లేదు, కానీ గద్దరన్న సాంగ్ చేసి చాలా పెద్ద మంచి పని చేశాను. నాకు విపరీతమైన పేరు వస్తుంది, అదైతే గ్యారెంటీ. సార్ మ్యూజిక్ గద్దరన్న పాడటం రాఘవేంద్రరావు గారు లాంటి రొమాంటిక్ డైరెక్టర్ తో వర్క్ చేశాక గద్దరన్న లాంటి ఒక రెబల్, ఒక పర్సనాలిటీ గ్రేట్ మా ఇండియా అందరూ చూసుకుని గద్దరన్న ఆడిపోయే ఒక వ్యక్తితో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆయన పసిపిల్లాగా వర్క్ చేశాను. నాకు ఆయన ఒక గొప్ప వ్యక్తి అయిన సంగతి కూడా పక్కన పెట్టేసి చిన్న పిల్లాడి మనస్తత్వం కొద్ది నేను ఏ చెప్పాను చెప్పాను. ఆయనకి ఏమన్నా కావాలి అని అంటే మాకు దగ్గరికి వచ్చామా ఇలా చేస్తాను అలా చేస్తాను. ఆయనకి ఆ స్వేచ్ఛ ఇచ్చి చేసిన సాంగ్ ఇది. ఆయన ఏజ్ని దృష్టిలో పెట్టుకుని గబగబా ఈ సంవత్సరం బ్రేక్ ఆన్ టైమ్స్ ప్యాకప్ కూడా అలాగే క్విక్గా చేశాను. ఆయన కూడా ఉండుంటే చాలా సంతోషంగా ఉండేది. ఆయన లేకపోవడం ముందుకు ఇప్పుడు బెస్ట్ విషెస్ గౌరవనీయ మంత్రి చైర్మన్ గారు రండి. కామ్రేడ్ వెంకటరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన ఆత్మీయులు అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు 2.5 సంవత్సరాల క్రితం పాటని ఆయుధంగా మలిచిన యోధుడు, వాగ్గేయకారుడు, మహామనిషి గద్దరన్న నా కోసం వచ్చి స్వయంగా తమ్ముడు నేను ఒక పాట కంపోజ్ చేశాను, దాన్ని ఆర్కెస్ట్రేషన్ చేసి పెట్టాలి, ఎందుకంటే నేను ఆర్కెస్ట్రేషన్ చాలా ఇష్టం ఆయన అడగానే ఒప్పుకుని ఈ పాట బానిసలారా రెండు అనే పాటకి సంగీతం చేయడం ద్వారా పరిచయం వ్యక్తులు బొమ్మాకు మురళి, ఆయన సామ్రాజ్యం. అక్కడికి వెళ్ళి ఆ సందర్భంగా ఆయనకు ఆర్ఎఫ్సి అంత పెద్దది కాదు, కానీ ఒక ఆయనకంటూ ఫిల్మ్ సిటీ ఉంది ఓడుపల్లో. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సినిమా తీయాలనే ఉత్సాహం ఉన్నటువంటి ఔత్సాహిక కళాకారులు అందరూ ఉంటారండి,
వారికి కావాల్సిన వసతులు వాళ్ళు ఫ్రీగా ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కానీ, ఎడిటింగ్ సూట్ కానీ, షూటింగ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ కానీ అన్నీ మేము చాలా తక్కువ ఆల్మోస్ట్ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయాలని నా సంకల్పం అండి. ఎందుకంటే నేను అట్లా వచ్చినాను కాబట్టి నేను నాకు చెప్పాను, నాకు చెప్పిన విధానం బాగా నచ్చింది. ఆ రకంగా వారితో ప్రయాణం మొదలైంది. ఈ కల్చరల్ ఎవల్యూషన్కి సంబంధించినటువంటి ఈ ఇండియా ఫైల్స్ అనే సినిమా ఇంకొక పాట కూడా ఉంది, అంటే మీరు పాడితే మాకు ఇష్టం అన్నారు, వినిపించండి అన్నారు. మౌనశ్రీ మల్లిక రాసిన అద్భుతమైన తిరిగి చూడు తిరిగి చూడు, తిరుగుతున్న భూమిని కలిసి చూడు కలిసి చూడు, మనిషిలోని మనిషిని అన్న ఫస్ట్ 2 లైన్స్ ఎంత అరెస్టింగ్గా ఉన్నాయంటే దీనికి మ్యూజిక్ కూడా నేనే చేస్తానని నేను అడిగాను. సో ఆ రకంగా ఆ 2 పాటలకి ఈ సినిమాకి నేను మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా చేసినప్పుడు కాదు కానీ ఇందులో హీరో అర్థం దయాకర్ గారు ఆ తెలంగాణ రాష్ట్రీయ గీతం స్వరపరిచే ఆ సందర్భంలో ఆయన ఎక్కువ కలవడం జరిగింది. నేను కనిపెట్టిన విషయం ఏంటంటే ఆయన చాలా ప్లెయిన్ హార్టెడ్ వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు, యాక్చువల్ రాదు ఆయన అన్నట్టే. సో యాక్చువల్ రాదు కాబట్టి ఆయన ఈ సినిమాలో జీవించుంటారు ఆ పాత్రలో. సో ఆల్ ద బెస్ట్ దయాకర్ గారు, మీకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలి అనే అభిమానంతో నేను చెప్తున్నాను. మరి ఏ ప్రాజెక్ట్ అయినా పనిచేసినప్పుడు అంటే కష్ట నష్టాలు ఉంటాయి. మరి మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఈ సినిమా చేసినప్పుడు అంటే ఒక ఇబ్బంది కలిగింది సభాముఖంగా చెప్తున్నాను. ఈ పాట రికార్డ్ చేయడం మేము చెన్నై వెళ్ళేటప్పుడు నేను, మురళి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కనకదుర్గ మేము వెళ్ళేటప్పుడు రైట్ టేకాఫ్ అయిన వెంటనే కనకదుర్గ గారు ఒక పెద్ద మూట ఓపెన్ చేశారు. దాంట్లో జంతికలు, కారపూసాయి, జిలేబీలు, ఇంకా స్వర్గ ఫ్రూట్స్ ఈ కులారెడ్డి స్వీట్స్ షాప్ అంతా కొని తెచ్చిపెట్టి అక్కడ ఓపెన్ చేస్తే రైట్లో ఉన్న జనం అందరూ మమ్మల్ని చూడడం మొదలెట్టారు. ఆ స్మెల్కి, ఆ గుమ్మకి చాలా ఇబ్బంది పడ్డాను. మళ్ళీ అట్లాంటి పనులు చేయకండి. మనకి రైట్లో మనం ఏం తినాలన్నా తాగన వాడే ఇస్తారు కాబట్టి మనం సైలెంట్ అయిపోవడం బెటర్. చాలా చక్కటి ఎక్స్పీరియన్స్ అండి. బొమ్మాకు మురళి గారితో జర్నీ అన్నది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్తో కలిసిమెలిసి పనిచేసినట్టు అనిపించింది నాకు. ఆల్ ది బెస్ట్ మురళి గారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా శుభాభినందనలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు మాకు ప్రామిస్ చేశారు బొమ్మకు క్రియేషన్స్, కీరవాణి, కనకదుర్గ, బొమ్మకు మురళి గారు జీవితకాలపు స్నేహితుల్లా ఉంటారు అని. మేము ఇది నిజంగా మీరు మనస్ఫూర్తిగా అన్నారు. ఉండాలి ఉండాలి ఉంటారు మాకు బొమ్మకు క్రియేషన్స్ తోడు ఎప్పటికీ అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. శక్తి మనలో ఉంది. ఆయన చివరి ఆశయం ఏంటంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకటే ప్రశ్న అడిగినాం. ఎందుకంటే నాన్న ఏది చేసినా చాలా జాగ్రత్తగా దాన్ని అనలైజ్ చేస్తాడు, చాలా జాగ్రత్తగా ముందుకెళ్తాడు, చాలా విజన్తో వెళ్తాడు, చాలా ధైర్యంతో వెళ్తాడు, చాలా క్యాల్కులేటెడ్ రిస్క్తో వెళ్తాడు. అప్పుడు అడిగా, నాన్న ఇంత పెద్ద ఆపరేషన్ మీరు వెళ్తున్నారు ఎలా నాన్న అంటే, ఏం పర్లేదమ్మా, నా డాక్టర్స్ని అడిగినాను, నా గుండె పనిచేస్తుందంట, నా గొంతు పనిచేస్తుందంట, నా మెదడు పనిచేస్తుందంట అని చెప్పినాడు. కానీ నా కాలు చేతులు నేను అంత యాక్టివ్గా డ్యాన్స్ చేయలేదు, ప్రజల మధ్యలో పోలేను. కానీ ఈ 3 పని చేసినా సరే అంబశయం అంటే బెడ్ మీద పడుకొని నేను ఈ ప్రపంచాన్ని కదిలిస్తా. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నేను మరో స్వాతంత్ర ఉద్యమం, మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని తీసుకొని రాబోతున్నా. ఆ స్వాతంత్ర ఉద్యమం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించు, ఆ నిశ్శబ్ద విప్లవం ఏంటంటే ఓటు హక్కుని రక్షిస్తామని. ఆయనకు నివాళిగా ఒక చిన్న 1 మినిట్ పాట పాడతాను. నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాన్న గద్దరన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, రైతు కూలీలకు రణరంగమవుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, మేము పొలిమేరు సుడతమే మా నాయన గద్దరన్న, అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము, తమ్ముడి అన్నలాకు మేము తోడుగుంటాము, విద్యార్థి
దారుల్లో మేము వెలుగులవుతాము, విద్యార్థి దారుల్లో మేము వెలుగులవుతాము, కళకారుల గుండెల్లో మేము కలములవుతాము. నీ పోరు బాటలో మాయన గద్దరన్న గదరు గలాలవుతమే, మా నాయన గద్దరన్న. జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం, రాజకీయవేత్తలకు రాజ్యాంగ గుర్తులవుతాం. పేదొల్ల గుండెలోన నీ ప్రేమ నింపుతాము. నీ పోరు బాటలో మాయన గద్దరన్న గదరు గన్నులవుతమే, మా నాయన గద్దరన్న. గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం, గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం. బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం, బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం. నీ జ్ఞాన జ్యోతిలో మా నా గద్దరన్న వెనల వెలుగులవుతమే, మా నాయన గద్దరన్న. నీ జ్ఞాన జ్యోతిలో మా నా గద్దరన్న వెనల వెలుగులవుతమే, మా నాయన గద్దరన్న. నీ పాట ఆగలే మా నా గద్దరన్న, మేము పయనమైనమే మా నాయన గద్దరన్న. మనమందరం పయనమయ్యామని అందరూ ఒక శక్తి. ఇందాక అన్నట్టు పాట ఒక శక్తి. పాటకు కులం లేదు, మతం లేదు, భేదం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మొగ లేదు. పాట అందరినీ కలిపి ఒక శక్తిగా మారుస్తుంది. ఆ శక్తి సమాజానికి మంచి చేయాలి, ఆ శక్తి సమాజాన్ని ఏర్పరచాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య అవకాశం ఇచ్చారు. Thank you so very much for coming this event and making this successful. Thank you. Thank you.